అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన నా ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. రాజమండ్రి మా పాప ఇక్కడ చదువుతుంటే వేరే పని మీద రావటం జరిగింది. మిత్రులు బాలమురళి వాళ్ళంతా కూడా వచ్చి కలుస్తామన్నా మిమ్మల్ని చాలా రోజులు అయిందంటే రండి ఇక్కడ ఉన్నానని చెప్పాను. యాక్చువల్గా అందరూ లంచ్కి కలుద్దామని చెప్పారు మనోళ్ళు. మీడియా మిత్రులు కూడా రావటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారన్నీ కూడా మోసపూరితమైన మాటలు చెప్పి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క విషయంలో ఏదైతే మంచి చేశారో, నేను ఇంట్లో 2 పిల్లలకి అమ్మఒడి ఇస్తే నేను ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తా అని, ప్రతి స్కీమ్లో కూడా నేను 15,000 ఇస్తే నేను 18,000 ఇస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మీ అందరికీ తెలుసు. ప్రతి నెల మీడియా మిత్రులకు ఎక్కువ తెలుసు. ప్రతి నెల వారు ఎన్ని పేద ప్రజలను అందరినీ దృష్టిలో పెట్టుకొని ఎన్ని స్కీములు ఏర్పాటు చేశారు. ఆర్య వైశ్యులకు కూడా ఈబీసీ కింద ప్రతి సంవత్సరం కూడా దరిదాపు 60,000 మందికి ఈబీసీ కింద ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలు చొప్పున పడ్డాయి. ఎప్పుడు కూడా వైశ్యాస్కి నాకు తెలిసి ఈ యొక్క స్కీములు వాళ్ళు తక్కువగా ఉంటారు. ఇప్పుడు అమ్మఒడి నుంచి, రైతు భరోసా నుంచి, లా నేస్తం నుంచి, ఏ ఒక్క విషయంలో కూడా ఇళ్ల సైట్ల దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అందరికి కూడా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కులం చూడకుండా ప్రతి ఒక్క స్కీమ్లో కూడా వైశ్యాస్కి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అబద్ధపు మాటలు చెప్పి భయభ్రాంతులు చేసి మీ ఆస్తులు దోచుకుంటారనో ఇంకోటనో ఒక అబద్ధపు తప్పుడు ప్రచారంతో ఇవాళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి ప్రజల్ని మోసం చేయటం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో నమ్మిన వాళ్ళల్లో మొట్టమొదటి వరుసలో బాధపడుతూ ఉంది ఆర్యవైశ్యులు. ఇవాళ నేను ఎక్కడికి పోయినా, వాస్తవంగా ఏ ఊరు ఏదైనా పనికి పోయినా వైశ్యమిత్రులు, నేను 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా చేయడం జరిగింది. రాష్ట్ర వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కొనసాగటం జరుగుతుంది. వైశ్యులతో ఎన్నో సత్సంబంధం ఉంది. ఆర్యవైశ్య మాకు మహాసభ అనేది ఉంది, దానికి కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా వాసవి సేవలు చేయటం జరిగింది. తద్వారా ఏ ఊరు పోయిన వైశ్యులతో సంబంధాలు ఎక్కువగా ఉన్న పరిస్థితి నాకు. ఈరోజు వైశ్యులు ఎక్కడికి పోయినా వాళ్ళ బాధ చాలా వర్ణనాతీతంగా ఉంది. నిన్న పొదులకు వెళ్తే సొసైటీకి సంబంధించి ఆర్యవైశ్యులు ఎప్పటి నుంచో వాళ్ళు నివసిస్తున్న వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఇప్పుడు కొత్తగా సొసైటీ ప్రెసిడెంట్ ఎవరో వచ్చారంటే వీళ్ళ ఆస్తులన్నీ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసేసుకున్నారు. అది ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉంది. ఎక్కడికి పోయినా ఏ ఊరు పోయినా వైశ్యాస టార్గెట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ వ్యాపారాల మీద, వాళ్ళ ఆస్తుల మీద ఒక దౌర్జన్యమైన భయాందోళన కలిగించే పరిస్థితి ఉంది. ఈరోజు రాజమండ్రి వస్తే మిత్రులు చెప్తా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. వైశ్యులు ఎప్పుడు కూడా ఒకరి జోలికి రారు, వారి జోలికి వస్తే మాత్రం ఒప్పుకోరు. ఎప్పుడు కూడా ఒకవేళ తిరగబడి కొట్టకపోయినా వారు చెప్పే సమాధానం, వైశ్యుడికి ఒక్కరికి బాధ జరిగితే అది 1000 మందితో సమానం. గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే, ఏ పార్టీలో అయినా సరే. ముఖ్యంగా ఈరోజు రాజమండ్రి మిత్రులు చెప్తున్న విషయం, ఈ వైఎంబీఏ అనే వైశ్యులకు సంబంధించింది. ఎన్నో సంవత్సరాల నుంచి పేద ఆర్యవైశ్యుల హాస్టల్కి కానీ, అన్నదానాలు కానీ, పింఛన్లు కానీ వైశ్యులకు తెలిసింది ఒకటే, సేవా కార్యక్రమాలు చేయటం తప్పక వైశ్యులకి ఇంకోటి తెలియదు. ఏ గుడి కడుతున్నా వారి డొనేషన్ ఉంటుంది, బడి కడుతున్నా వారి డొనేషన్ ఉంటుంది. ఏ మంచి కార్యక్రమానికి కూడా ఆర్యవైశ్యుడు చందా లేనిది నాకు తెలిసి ఏ ఒక్కటి కూడా ఉండదు. అటువంటిది ఈరోజు వైశ్యులు దాంట్లో చిన్న లిఫ్ట్ కడతా ఉంటే దాన్ని రాజకీయం చేసి స్థానిక శాసనసభ్యులు వారిని ఓపెనింగ్కి పిలవలేదని చెప్పి మనసులో పెట్టుకొని ఆ రోజు నుంచి కూడా హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారని మిత్రులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వైశ్యులకి పెట్టుకుంటే ఏ ఒక్క నాయకుడు కూడా హ్యాపీగా ఉండడు. మీరు
దాన్ని తప్పు చేస్తూ ప్రతిరోజు ఇవాళ రూలింగ్లో ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో మీ అందరికీ తెలుసు, రూలింగ్లో ఏ గవర్నమెంట్ ఉంటే ఏ ఎమ్మెల్యే ఉంటే వాళ్ళు చెప్పిన మాటే మున్సిపాలిటీ నుంచి కింద హోంగార్డు వరకు వింటారు, మీ అందరికీ తెలుసు. ఇవాళ దాన్ని ఆపేసి ఎవరి మీదో నింద చేయాలా, ఓ ప్రతిపక్ష నాయకుడి మీద నింద చేయాలనో ఇంకోరి మీద బురద జల్లాలని చూడటం చాలా దారుణం. మీరు వైశ్యుల పట్ట నేను ఒకటే చెప్తున్నా, వైశ్యుల మీద ప్రేమ ఉన్న వారితో మీరు మెప్పు పొందాలన్న స్థానిక శాసన సభ్యులకు నేను ఒకటే చెప్తున్నా, మీరు దగ్గరుండి వారికి ఇబ్బంది లేకుండా మీరు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. అంతేగాని వైశ్యులేమి అమాయకులైతే కాదు, అందరికంటే తెలివైన వాళ్ళు. కోవిడ్ టైంలో అందరికీ ఒక రకంగా ట్రీట్మెంట్ మర్తిస్తే వైశ్యులకి కొంచెం ఎక్స్ట్రా ఇవ్వాల్సినంత పరిస్థితి. అంతా మేము ఎప్పుడు కూడా ఎవరి జోలికి రాము, మా జోలికి వస్తే మాత్రం వైశ్యులు ఎప్పుడు ఒప్పుకోరు. మీరు దయించి మీరు ఆ కార్యక్రమాన్ని వేరే రాజకీయ కోణంలో చూడకుండా మీరు దగ్గరుండి పూర్తి చేయిస్తే వైశ్యుల మన్నలు పొందుతారు. అంతేగాని ఎవరి మీదో ఆ నిందేద్దామను, ఇంకోరి మీద నిందేద్దామను, మున్సిపాలిటీ వాళ్ళని పంపించి ఆపుదామను అని చూస్తే కరెక్ట్ కాదు. వైశ్యులు ఎప్పుడు కూడా ఎవరి ఆస్తులు ఆక్రమించరు, వాళ్ళ ఆస్తులు వాళ్ళ డబ్బులు పోగొట్టుకోవడమే కానీ ఒకరి ఆస్తి కోసం దిగజారు లేకపోతే ఒకరి ఆస్తి కోసం వెంపర్లాడే వ్యక్తిత్వం అయిన వాళ్ళు వైశ్యులు కాదు. మీరు దయచేసి చెప్తున్నాను, మీరు ఆ నింద ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు చెప్తే వింటారండి? ఒక స్థానిక ఎమ్మెల్యే చెప్తే వింటారు, లేదా ప్రతిపక్ష నాయకుడు చెప్తే వింటారు. ఇప్పుడు అక్కడికి పోయి ఆపాలంటే ఎవరు చెప్తే వింటారు? అది మీరు అదంతా ఆర్యవైశ్యులు అంత అమాయకులు కాదు, అందరికీ తెలుసు. మీరు అది కప్పిపుచ్చుకుండాలి అని చూస్తూ ఉంటే అది రానున్న రోజుల్లో వైశ్యులు బుద్ధి చెప్పే పరిస్థితి ఖచ్చితంగా. మొన్న వైసీ హాస్టల్లో వైశ్యులు దాదాపుగా ఒక 60 మంది 60 మంది ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేస్తున్నారు, భరతరామ్ అనే వ్యక్తి అడ్డుకున్నాడు. ఎమ్మెల్యే గారు అటు కలెక్టర్ దగ్గర కమిషనర్ దగ్గర మమ్మల్ని తీసుకెళ్లారు. ఈ భరత్ కొంతమంది రాజకీయాలు చేయిస్తున్నారని దాదాపుగా రాయమండ్రిలో అంటే ఎక్కడ ఉన్నారు కానీ అక్కడ ప్రముఖ వైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి చెప్పారు. సార్ ఓకే, నేను మీకు ఒక మాట చెప్తున్నా, రూలింగ్ పార్టీ వాళ్ళు చెప్తే వింటారన్నా, మున్సిపాలిటీ వాళ్ళైనా ఎవరైనా ఎంప్లాయీస్ అయినా లేకపోతే ప్రతిపక్షం ఉన్న నాయకుడు చెప్తే వింటారు. ఒక ఎమ్మెల్యే చెప్తేనే వింటారా మున్సిపాలిటీ వాళ్ళు పోయి ఆపమని? ఎమ్మెల్యే మీరు వెళ్ళొద్దు అని మున్సిపాలిటీ వాళ్ళు చెప్తే వెళ్ళే ధైర్యం చేస్తారండి? మీడియా మిత్రులకు మీకు తెలియదు అయితే ఏముండదు, మీకు మొత్తం తెలుసు. ఏం లేదు సార్, 70 సంవత్సరాల చరిత్ర గల వైఎంఏకి ఇప్పుడు వచ్చి దాని మీద ఒక కాయింత కూడా లేదు సార్, ఇది వైఎంఏ అని చెప్పి. ఇప్పుడు దాకా ఎందుకని చేయించుకోలేకపోయారు సార్? ఇప్పుడు ఒకటి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్న వ్యవస్థలు కానీ వేరు కానీ పర్సనల్గా వాడుకుండేది వేరు. ఇప్పుడు కొన్నిటికి గవర్నమెంటే సేవ చేసే వాళ్ళకి ఫ్రీగా ట్యాక్స్లు కానీ మీకు అన్నీ కూడా మీకు అన్నీ తెలుసు. మేము సేవ చేస్తామంటే కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఎక్కడ ఏ వ్యవస్థ, ఇప్పుడు మా దగ్గర వైశ్య హాస్టల్ ఉంది, దానికి ట్యాక్స్ కానీ గవర్నమెంట్ సంబంధించిన అన్నీ కూడా ఫ్రీ ఇస్తారు. ఎందుకంటే అది సేవా ఒక వైశ్యులకే కాదు, ఎవరైనా సేవ చేస్తా అంటే గవర్నమెంట్ ట్యాక్స్లోనే ఉంది సార్, మీకు తెలుసు కదా. ఇప్పుడు మీరు సేవ చేస్తా అంటే కొంత రిడక్షన్ ఉంటుంది. అంతే సేవా కార్యక్రమాన్ని దృష్టిలో చూడాలి కానీ దీని రాజకీయంగానో ఒక రాస్తులుగానో అక్కడ ఏం చేస్తున్నారు, 10 మందికి అన్నం పెడుతున్నారా, ఉపయోగపడుతుందా, లేకపోతే ఈ స్థలాన్ని వాళ్ళు అమ్ముకుంటున్నారా అనేది చూడాలి. మీకు సంబంధించిన పర్సనే ఒక పెద్ద మనిషి 11 లక్షల రూపాయలు లాబింగ్ జరిగిందండి. ఎవరైతే ఏమైనా జరగచ్చు, మాకు అందలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. చేయవలసిన బాధ్యత ఎవరైతే వైఎంఏలు ఎవరైతే పెద్ద మనిషి అవుతారో సోకాలు పెద్ద మనిషి డబ్బులు లాబింగ్ చేశారో వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడాలి. ఇప్పుడు వచ్చే జరగలేదండి. వాళ్ళు రోజుకోసారి ప్రెస్ మీట్ పెడుతున్నారు, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారండి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మున్సిపల్ ఆఫీస్లో కూడా ఎవరైతే బాధ్యత ఉన్నారో వాళ్ళకి ఒక పేపర్ కూడా ఇచ్చేలా అవకాశం లేకుండా కట్టుదిట్టం చేశారు. పైకి మాత్రం ఎక్స్పర్ట్ వైసీపీలో ఉన్న భర్త మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు అంటున్నారు. మరి మీరు ఏ రకంగా తీసుకొచ్చి ఇప్పుడు సార్ ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు నా ఇంటి సమస్య వస్తుంది సార్, మున్సిపాలిటీకి వాళ్ళు రావాలంటే ఎమ్మెల్యే చెప్తే ఆగుతారా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు చెప్తే ఆగుతారు? మీరు ఒక్క చిన్న లాజిక్ సార్. పబ్లిక్ ఇష్యూ అయింది సార్, ధర్నా అవును సార్. దాంట్లో సమస్య నువ్వు ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళ సొంత అదే సార్. ఒకరి మీద బుర్ర చల్లుతాం అనేది తప్పు అంటున్నా నేను. ఇప్పుడు నువ్వు ధర్నా చేస్తున్నావు సార్, ఒకరి మీద ఎలా చల్లుతాం? మీరు బురద ఎలా చల్లుతాడు? ఇప్పుడు భర్త చెప్తే వింటాడా మున్సిపాలిటీ వాళ్ళు? కానీ
పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక రెవెన్యూ కానీ భర్త గారు చెప్తే వింటారా? రూలింగ్లో ఉన్న ఎమ్మెల్యే చెప్తే వింటారు సార్? మీరు ఒకసారి చెప్పండి. మీకు ఇప్పుడు ఎవరైనా ధర్నా చేయొచ్చు, లేదా దీక్షలు చేయొచ్చు, నిరాహార దీక్షలు చేయొచ్చు. ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి ఏ కాగితం లేకపోయినా మొదలెడతాం అంటారు. అవును, ఇప్పుడు ఆపింది కూడా ఎమ్మెల్యే కదా. ధర్నా చేయడం వల్ల, రోడ్డు ఎక్కడం వల్ల, వ్యాయామ కళాశాలకు సంబంధించిన వాళ్ళు రోడ్డు ఎక్కడం వల్ల నేను అదే మీరు స్టార్టింగే నేను బ్రీఫ్ చేశాను సార్. వయసులో ఒకరి స్థలానికి వచ్చే అంత పరిస్థితిలో ఉండరు. ఆరే వయసులో ఒకరి లాక్కోరు. మా జోలికి వస్తే ఒప్పుకోమేమో కానీ మేము ఒకరి ఆస్తి కోసం లేకపోతే ఒకరి దానికోసం వయసులు ఎక్కడ 100% వైఎంఏ స్థలం కాదు. సార్ ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అవును సార్, కొన్ని వ్యవస్థలు కొన్ని కార్పొరేషన్లో కానీ కొన్ని చోట్ల కానీ పెద్ద పెద్ద సిటీస్లో కానీ కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు హైదరాబాదే ఉంది, మాదాపూర్ ఏరియాలో అంతస్తులు 10 అంతస్తులు 5 అంతస్తులు ఉన్నాయి. అది ఎవరు ఇప్పటికి రిజిస్టర్లు జరగవు. అది ఎవరు దాన్ని అట్లా నేను అనట్లేదు. ఇప్పుడు సేవా కార్యక్రమాలకు సంబంధించి గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎగ్జంక్షన్ ఉంటుంది. దానికి ఎవ్వరు ఏమి కాదనరు. అది 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 మీరు వాళ్ళది లేదా వీళ్ళది సేవా కార్యక్రమం. ఆ సేవకి ఎవరు కూడా గవర్నమెంట్లో ఇస్తాయి సార్. సార్ రాజమండ్రిలో వైఎస్ఆర్సీలో ఎన్ని వర్గాలు ఉన్నాయండి? నాకెప్పుడు నేను ఇప్పటికి రాజమండ్రికి చాలా సార్లు వచ్చాను. వయసులు కొంతమంది వచ్చి కలుస్తూ ఉంటారు. కొంతమంది ఏమో నాయకుడేమో వైసీపీలో ఉన్నాడు, ఈ రోజు పుషిత్ అయినా, కింద ఉన్న నాయకులేమో ఎమ్మెల్యే వంకలు ఉన్నారు. అవన్నీ ఏముంది, వర్క్ వల్ల జరిగింది. ఈ ఇష్యూ అంతా బయటకు వచ్చింది. భర్త మీద బురద వేస్తున్నారని ఒక ఉపయోగం బయట జరుగుతుంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద వేయటం అనేది తప్పు సార్. నేను 100% చెప్తున్నాను. ఏది ఏమైనా మీ వైఎస్ఆర్ అనే జాతి మాత్రం ఒక వైఎంఏ ఇష్యూలో రణమైపోయింది సార్. చిన్న చిన్న ఇంట్లోనే మనస్పర్ధలు ఉంటాయి సార్. తర్వాత అంతా రేపు ఎమ్మెల్యే గారిని దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసి మొత్తం ఏర్పాటు చేయమను. సరే, ఆ ఓపెనింగ్ పిలవలేదు, రేపు క్లోజింగ్ కన్నా పిలుస్తారు కదా, నువ్వు మంచి చేస్తే. ఎమ్మెల్యే మున్సిపల్ ఆఫీస్ లో దగ్గరుండి కూర్చొని అది కట్టించడానికి మొత్తం పర్మిషన్ ఇచ్చింది కూడా ఆయన. అవును, ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు బురద జల్లాలని ప్రతిపక్ష నాయకుడి మీద బురద జల్లాలని ఛాన్స్ తీసుకుంటే తప్పు అంటున్నారు సార్. అది భర్తకి ఏం సంబంధం ఉంటుంది సార్? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి భర్తకి ఏం సంబంధం ఉంటుంది? అంతే, నేను అదే అంటున్నాను సార్. 100% రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు కానీ ఏముంటది అనేది నేను అంటున్నాను. ఏముండదు సార్. వైసీపీ వాళ్ళు ఎందుకు ఉండదు సార్? రూలింగ్ లో టీడీపీ వాళ్ళు ఉంటే వైసీపీ వాళ్ళు చేస్తున్నారంటే అది ఎక్కడ లాజిక్? రూలింగ్ లో టీడీపీ ఉన్నా, హీరోలు వెనకాల వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఆయన ఎక్కడానికి కారణం అవును, కరెక్టే సార్. వైసీపీ ప్రతి ఊర్లో వర్కపోరు ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది, వైశ్యుల్లో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీడియా వాళ్ళు అంతా ఉన్నారు సార్. వీళ్ళలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయా ఉండవా? అందరూ ఒకే మాట మీద ఉంటారా? ఉండరు. అలాగే ప్రతి చోట ప్రతి ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే ఒకరికి ఎలా ఉంటారు, ఎవరు పెత్తనం చేస్తుంటే ఇంకొకరికి ఇది ఉంటుంది. నేను అది ఫైనల్గా చెప్తున్నా, వైశ్యుల మనోభావాలు దెబ్బతినకుండా నిజంగా వైశ్యుల మీద ప్రేమ ఉండి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే దగ్గరుండి అది పూర్తి చేసి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని రాజకీయంగా ఉపయోగించుకొని వేరే వాళ్ళ మీద బురద చల్దామంటే మా వైశ్యులు చాలా తెలియగలరు. నోరెత్తరు, మాట్లాడరు, లేదా కొట్లాడక రారు, కర్ర పట్టుకోరు. చెప్పే రోజు సమాధానం మా వాళ్ళు చెప్పినంత అద్భుతంగా అంటే మా వాళ్ళు మా కులం ఏం గొప్ప కాదు, ఎవ్వరు కూడా అంత అద్భుతంగా ఆన్సర్ ఎవరు ఇచ్చే రోజు దగ్గర ఉంటుంది. అది వైశ్య పెద్దలు వాళ్ళు కూర్చొని వయా మీడియాకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడం అనేది సహజం. అంతేగాని వైశ్యులను ఇబ్బంది పెట్టడం అనేది దానికి చేస్తారు. అంతే కదా, కూర్చొని మాట్లాడుకుంటే ఇష్యూని భర్త గారి మీద బురద చల్లితే బాగుంటుందని ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఈ విధంగా చేయడం అనేది తప్పు. అది 100% తప్పు. థ్యాంక్ యూ. అందరూ భోజనం చేశారు, లంచ్ ఏర్పాటు చేసినట్టు. యాక్చువల్గా నాకు కూడా ఈ